పుట్టలో లింగ రూపంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయ రహస్యం తెలుసా? శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకే చోట కొలువుదీరి భక్త జనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తజనులు తరలివచ్చి ఇక్కడి పుట్టకి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చి ఈ స్వామిని పూజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడి వారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించటం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. మరిక్కడ ఆ స్వామి స్వయంభూగా ఎలా వెలసాడు? ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. కుమారక్షేత్రమే సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రం. స్కాందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో కృష్ణానది మహత్యం, మోపిదేవి క్షేత్ర మహిమల గురించి పేర్కొన్నారు. అగస్త్య మహర్షి వింధ్యుడి గర్వమనచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వారణాసిని వదిలి పెట్టాల్సి వచ్చింది. భార్య లోపాముద్రతో కలిసి అగస్త్యుడు కాశీ నుంచి బయలుదేరాడు. దారిలో ఉన్న వింధ్యపర్వతం మహర్షి రాకను గమనించి సాష్టాంగ నమస్కారం చేసింది. తాను మళ్లీ వచ్చే వరకు అలాగే ఉండాలని శాసించిన అగస్త్యుడు దక్షిణాపథం చేరుకున్నారు. పవిత్ర గోదావరి ప్రాంతాన్ని పునీతం చేసి కృష్ణానదీ తీరంలోకి అడుగుపెట్టారు ఆ పుణ్యదంపతులు. వ్యాఘ్రస్య పూర్వదిగ్భాగే కుమారక్షేత్రం ఉత్తమం, సుబ్రహ్మణ్యేన సత్యత్ర భుక్తి ముక్తి ఫలప్రదం అనే మాట అప్రయత్నంగా మహర్షి గళం నుంచి వెలువడింది. దీంతో ఆ ప్రదేశమంతా పుట్టలతో నిండిపోయింది. మహర్షి వాటిని చూసి ముందుకు వెళుతుండగా లోపాముద్ర దేవి, శిష్యగణం ఆయనను అనుసరించారు. ఒక పుట్ట నుంచి వస్తున్న దివ్యతేజస్సును గమనించిన మహర్షి ఇదే సుబ్రహ్మణ్య క్షేత్రమని, భుక్తి, ముక్తి ఫలప్రదమని శిష్యులకు వివరించారు. కుమారస్వామినే సుబ్రహ్మణ్యుడి పేరుతో పిలుస్తారని మాండవ్యుడనే శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశాడు. పాము రూపంలో తపస్సు చేయడానికి కారణాన్ని వివరించాడు. అగస్త్య, సనత్కుమార, సనత్సు దేవర్షులు ఎప్పుడూ 5 ఏళ్ల ప్రాయం వారిగానే దిగంబరులై భగవదారాధనలో ఉంటారు. ఒకసారి పరమేశ్వర దర్శనం కోసం కైలాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో శివుడు లేకపోగా పార్వతి, కుమారస్వామి మాత్రమే ఉన్నారు. అదే సమయంలో లక్ష్మి, సరస్వతి, శచి, స్వాహాదేవితో పాటు ఇతర దేవతా స్త్రీలు అమ్మవారి దర్శనానికి విచ్చేశారు. ఇటు జడధారులు, అటు అందమైన సుందరీమణులను చూసిన కుమారస్వామికి నవ్వు ఆగలేదు. దీన్ని గమనించిన పార్వతి, కుమారా, ఎందుకలా నవ్వుతున్నావు? వారు నాలా కనిపించడం లేదా? ఆ తాపసులు నీ తండ్రిలా లేరా? ఏమైనా భేదం ఉందా? అంటూ ప్రశ్నించింది. తల్లి మాటలకు లోలోన పశ్చాత్తాపం చెందిన కుమారస్వామి ఆమె పాదాలపై వాలి క్షమాపణ వేడుకున్నాడు. ఆమె వారించినా వినకుండా తపస్సుకు బయలుదేరాడు. ఈ ప్రాంతానికి చేరుకుని ఉరగ రూపంతో పుట్టలో తపస్సు ప్రారంభించాడు. ఆ ప్రాంతమే ఇది అని అగస్త్యుడు శిష్యులకు చెప్పి దివ్యతేజస్సు వెలువడే పుట్టపై శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. తర్వాత కాలంలో ఆ ప్రదేశానికి సమీపంలో వీరారపు పర్వతాలు అనే కుమ్మరి ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. స్వామి అతడికి కలలో కనిపించి తాను ఉన్న ప్రదేశం గురించి తెలిపి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠించమని కోరాడు. అలా ఆయన దేవాలయాన్ని నిర్మించాడు. మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని తయారుచేసి ఆలయంలో భద్రపరిచేవాడు. ఈ పుణ్యక్షేత్రాన్ని మోహినీపురంతో పిలిచేవారు. కాలక్రమేణా మోపిదేవిగా స్థిరపడింది. గర్భగుడిలో పాము చుట్టలే పానవట్టం. దీనిపైనే శివలింగం ఉంటుంది. ఈ పానవట్టం కిందే ఉండే రంధ్రంలోనే అభిషేకం, అర్చన సమయాల్లో పాలు పోస్తారు. సంతానం లేనివారు, దృష్టి, శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ పాలు పోస్తే విముక్తి లభిస్తుంది. అలాగే విద్య, ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుంది. దీంతో పాటు నాగదోషం, వివాహం ఆలస్యమయ్యే యువతి, యువకులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేయించుకుంటారు.